అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగుండాలని చెప్పి మర్చిపోతే కోరుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. అయితే మన గతంలో కూడా మనకి న్యాయం జరగాలి. ఈ సారే కాలనీ విజయనగర్ గ్రామ పంచాయతీలోని సారే కాలనీ ప్రజలు ముంపుకి గురవుతున్నారు. ఆ పైన రామాయణ కాలంలో ఉన్న గొలుసుల మల్లయ్య చెరువు అని పిలువబడే కుంట అది ఆక్రమణకి గురయ్యి అక్రమ వెంచర్ చేసి కొంతమంది దొంగ సన్నాసులు దాన్ని అన్యాయంగా అమ్ముకోవడం జరిగింది. ఆ కట్టను పెంచి కోటిన్నర విలువ చేసే మట్టిని అమ్ముకొని వాళ్ళు అక్కడ వెంచర్గా మార్చి వాళ్ళు ఈ చెరువు మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అయితే దాని మీద నేను ఆర్టీఐ ద్వారాగా మన రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే ఇరిగేషన్ శాఖ కొన్ని వందల ఏళ్లుగా అది నీటిగుంటగా నమోదు చేయబడి ఉన్నది. ఇది పూర్తిగా దానికి జియో ట్యాగ్ వేయబడి ఉన్నది. మిషన్ కాకతీయ వెబ్సైట్ లో నమోదు చేయబడి ఉన్నది. ఇది నీటిగుంటగా ఇరిగేషన్ శాఖలో నమోదు చేయబడి ఉన్నదని చెప్పేసి మనకి ఇరిగేషన్ శాఖ వారు మనకి ఆర్టీఐ ద్వారాగా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి వెంచర్కి నాలా వెంచర్ కానీ మన వెంచర్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అదే వీళ్ళు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు, నాలా కనెక్షన్ ఎవరు తీసుకున్నారు, అప్లోడ్ ఎవరు ఎక్కడికి తీసుకొచ్చుకున్నారు అని చెప్పేసి మేము ఆర్టీఐ ద్వారాగా ఎంఆర్ఓకి పెడితే మీరు ఎవరైనా పర్మిషన్ ఇచ్చిలా వెంచర్ చేయడానికి ఆ కట్ట తవ్వి పెంచి అక్రమ వెంచర్ చేయడానికి మీరు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా అని చెప్పేసి తహసీల్దార్ గారిని అడిగితే మేము ఎటువంటి అనుమతి ఇవ్వలేదు, మా దగ్గర పర్మిషన్ వాళ్ళు తీసుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అట్లనే గ్రామ పంచాయతీలు అడిగాం, వాళ్ళు ఏమి ఇవ్వలేదో చెప్పిండు. పెద్ద పెద్ద వృక్షాలను నరికిళ్ళు, పచ్చని చెట్లను నరికిళ్ళు, పర్యావరణాన్ని దెబ్బతీసిళ్ళు ఈ దుర్మార్గులు. ఆ చెట్లని నరకడానికి అటవీ శాఖ కానీ ఆర్డీఓ దగ్గర కానీ మన ఇక్కడ చుంచుపల్లి మండల ఆఫీస్లో కానీ పర్మిషన్ తీసుకున్నా అని చెప్పి మనం ఆర్టీఐ ద్వారా పెడితే వాళ్ళు ఎక్కడ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే ఈ దొంగలు గుడ్డు తప్పులు కాకుండా పోయి హైకోర్టులో వేయడం జరిగింది. ఆ కేసు నెంబరు 11643 కేసు నెంబరు ఆ లాయర్ పేరుతో సహా వేసిన గొలుసుల సరోజన పేరు మీద వేయడం జరిగింది, ఒక లేడీ మీద వేయడం జరిగింది. అయితే దాన్ని మనం ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇది హైకోర్టులో వేసిన ఇంప్లీడ్ పిటిషన్ హైకోర్టులో వేసిన. దీనిలో ఒక సామాన్యుడు పేదవాడు నేనుంటే ఈ న్యాయం జరుగుతుందని మనకి నమ్మకం లేదు. ఎందుకంటే డబ్బులు విపరీతంగా వచ్చినాయి. మంది అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బులతో అందరినీ కొనేస్తున్నారు. అట్లనే నేను పేదవాడినైనా నేను వాళ్ళతో రేపు పొద్దుగాల నేను పొట్లాడగలుగుతున్నా లేదో అని ఒకటి నాకు అనుమానం వచ్చి దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎవరంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇక్కడ చూడండి పేపరు, దీంట్లో పూర్తిగా ఉంటాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని సార్ మేము దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ కేసులో. తర్వాత రెండవది తహసీల్దార్ ఎంఆర్ఓ గారిని దీంట్లో, తర్వాత గ్రామ పంచాయతీ, తర్వాత ఇరిగేషన్ శాఖ, తర్వాత ఆర్డీఓ, వీళ్ళందరినీ కూడా ఈ చెరువులో ఇన్వాల్వ్ చేసిన. తర్వాత నేను ఇంప్లిమెంటేషన్ నేను వేసిన. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసిన. ఎందుకంటే వీళ్ళు అనుమతి ఇవ్వలేదు కదా, వీళ్ళు ఎక్కడ కూడా ఈ చెరువుకి అనుమతి ఇవ్వలేదు, నాలా కన్వర్షన్ లేదు, వీళ్ళ చెరువు కాదు ఇది. నా దగ్గర ఆర్టీఐ ద్వారాగా నేను వాళ్ళకి ఎంత భూమి ఉంది అని చెప్పి నేను ఆర్టీఐ ద్వారా పెడితే ఇక చూడండి, ఆర్టీఐ ద్వారాగా పెడితే ఎవరు గొలుసుల కనకమ్మ అనే టాం మీద 1958-59 మధ్యలో 3 ఎకరాల 30 గుంటల భూమి ఉందని చెప్పేసి రికార్డులో ఉంది. నా దగ్గర ఉన్న రికార్డులో 3 ఎకరాల 30 గుంటల భూమి ఉందని చెప్పి రికార్డు ఇచ్చింది. మరి వీళ్ళకి మరి ఈ చుట్టుపక్కల మొత్తం అమ్మేసుకున్నారు, 15-20 ఎకరాల దాకా అమ్మేసుకున్నారు. మరి ఎవరు ఇచ్చింది వీళ్ళకి? ఈ 170 యాక్ట్ లో వీళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు? ఈ పట్ట, ఇది 3 ఎకరాల 30 గుంటల పట్ట వాళ్ళకు ఉన్నది, అది రికార్డు ఉన్నది. నేను కూడా చెప్తున్నా 3 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నదని చెప్పేసి రికార్డు ఉన్నది. కనుక మిగతా చుట్టుపక్కల ప్రాచీన భూమి అంతా ఎవరిది? మీ తాతదా, మీ ముత్తాతదా?
లేకపోతే నిజాం నవాబ్ నీకు ఇచ్చిందా? లేకపోతే సింగరేణి సంస్థ ఏమన్నా నీకు ఇచ్చిందా? లేకపోతే గవర్నమెంట్ నీకు ఇచ్చిందా? మరి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అమ్మడానికి ఎవరు మీరు ఎవరు? మీరు అమ్మడానికి ఎవరు? ఈ చెరువును బంగారు లాంటి చెరువు కళ్ళ ముందు దాన్ని మొత్తం కట్టడించి దుర్మార్గంగా దాన్ని నాశనం చేసేసి ఎక్కడికక్కడికి అవి చూస్తుంటే ఏడుకొస్తుంది నాకు. మహా వృక్షాలు 300 ఏళ్ళు 400 ఏళ్ళ వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలని ఆ చెట్లతో సహా నా దగ్గర ఉన్నాయి, వీడియోస్ సహా ఉంది నా దగ్గర. మిమ్మల్ని ఊరుకోరాబాయి, మిమ్మల్ని నేను మామూలుగా కాదు, మిమ్మల్ని ఉరి తీయాలి. మీలాంటి దొంగ సన్నాసులని ఉరి తీసి ఈ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉరి తీయాలి. మీరు చేసిన నేరం ఏంటవి? ఆ పచ్చని ప్రకృతిని కాపాడే చెట్లని, అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు ఒక జీవనాడిగా ఉన్న ఒక కుంటని, అనేక కుటుంబాలు భూగర్భ జలాలు వచ్చే నీళ్ళని బతుకమ్మలు ఆడుకుంటే నా ఆడపడుచులు అక్క చెల్లెలు బతుకమ్మలు ఏంటి కూడా చేసిన దొంగ సన్నాస్తున్నారు. అది మిమ్మల్ని మాత్రం ఊకునేది లేదు. అవి మిమ్మల్ని మాత్రం మీరు చేసిన తప్పు ఇంత కాదు. పైగా పోటు లెక్క మీరు మీ కళ్ళు కూడా తొలగొట్టారా? లమ్మిడి కొడుకున్నారా? మిమ్మల్ని ఊకునేది లేదు బిడ్డ. మిమ్మల్ని దాంట్లో మిమ్మల్ని హైకోర్టులో మిమ్మల్ని నిలబెట్టి ఆ చెరువుని 2-3 కోట్ల రూపాయలతో మీతోనే కట్టిస్తా. బ్యాంకర్ కట్టియకపోతే నా పేరు భూపతి ఆశనే కాదు. ప్రజలు ఎంత మందికి అన్యాయం చేసింది మీరు. ఇప్పుడు ఇంకొకటి, అక్కడ అటల్ ఫ్యాక్టరీ వెనకాల 177/1 సింగరేణి భూమి ఉన్నది. అరే అన్యాయంగా అన్నలారా మీరు చెప్తున్నా, ఇది పేద కుటుంబాలు కొంతమంది మీరు నమ్మి దొంగ మాటలన్నీ కొంటున్నారు. మీరు కొంటే అన్యాయం అయిపోతారన్నా. దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఒకటి చెప్తున్నా, వినండి. అవి కొనుక్కుంటే రేపు పొద్దున పోతాయి. మీ డబ్బులు నీళ్ళలో పడేసుకున్నట్టే, బురద పన్నీర్ లెక్క మిగులుతుంది. దాన్ని ఎవరేం చేయలేరు. మీ డబ్బులు అన్యాయంగా పోగొట్టుకోకండి. మీరు వాళ్ళ దొంగ మాటలు నమ్మి వాళ్ళు ముసుకేసుకున్న తోడల లెక్క వాళ్ళు అమాయకులని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు మీకు కొనిపిస్తారు. మేము కొనుక్కున్నాం కదా అని మీతోనే చేపిస్తారు. అది చెల్లవు. అన్యాయంగా మీ ఇల్లులు పోతాయి. దయచేసి ఈ ఇల్లులు కొనుక్కునేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి అసలు ఎక్కడ కొనుక్కుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు 137/1 సింగరేణి భూమి ఉన్నదని చెప్పేసి రికార్డులో ఉన్నది. మరి సింగరేణి వీళ్ళకి అమ్మిందా? పోనీ సింగరేణి లీజ్ తీసుకుంది కదా, తర్వాత రిటర్న్ ఎవరికి ఇస్తుంది? గవర్నమెంట్కి ఇస్తుంది. మరి గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చిందా? మరి గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తే రైతు బంధు తీసుకున్నారా? పోనీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ధరణి పోటలు లెక్కిందా? పోనీ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్ల పాలనలో భూభారతులు లెక్కించుకున్నారా? అది ఎవరిని మోసం చేస్తారా భయ్? కళ్ళ ముందు ఇంకా అన్యాయం జరుగుతూ ఉంటే, మోసం చేస్తూ ఉంటే, అన్నలారా అక్కలారా మీరు చెప్తారా? మీరు అన్యాయంగా మీరు మోసపోకండి. మీరు శ్రమించి కష్టపడి సంపాదించిన రూపాయిని ఈ దొంగ చేతులు పెట్టి ఆ భూమి రానప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు అక్కడ కొంటే మీరే నష్టపోతారు. నేను చేతులు జోడించి చెప్తాను, మీరు కొనకండి. మీరు అన్యాయం అయిపోతారు. ఎందుకంటే కష్టపడ్డ సొమ్ము మీది. మీరు దొంగతనం చేసో లేకపోతే దోపిడీ చేసో సంపాదించే సొమ్ము కాదు. మీరు కష్టపడ్డ సొమ్ము, మీ కష్టాజీతము. మరి ఆ పనికిరాని సన్నాసుల చేతులు పెట్టి ఆ భూమి వాళ్ళకి రాదని చెప్పి నేను మొత్తుకుంటానే కూడా మీరు పోయి కొనుక్కుంటా ఉంటే దాన్ని మరి పొద్దున పోతే ఎవరు నష్టపోతారు? మీరు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది. నేను ముందుగానే చెప్తాను, మీరు అర్థం చేసుకొని మీరు మంచి ఆలోచనలతో మీరు వేరెక్కడ మంచి వెంచర్లు ఉన్నాయి, మంచి స్థలాలు ఉన్నాయి. అమ్మేటోళ్ళు పట్టాలు ఉన్నోళ్ళు ఎక్కడైనా అమ్మేటోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మంచి కొనొచ్చు. అది చట్టబద్ధమే కాబట్టి అది కొనొచ్చు. కానీ ఇక్కడ అక్రమంగా చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. సింగరేణి స్థలం వీళ్ళకి ఎప్పుడు అమ్మిందో చెప్పండి? సింగరేణి వీళ్ళకి అమ్ముతుందా బుక్ అమ్మినట్టు? దయచేసి నేను చెప్తాను అన్నలారా, మీరు అన్యాయంగా అక్కడ కొనుక్కొని మీరు మోసపోయి రేపు పొద్దున మొత్తం ఊడ్చి పెడతారు అక్కడ. అన్న నేను ఒకటి చెప్తాను ప్లీజ్ అన్న, నన్ను ఫాలో అయ్యేటోళ్ళు నేను ఒకటి చెప్తున్నా. ఇది చాలా మందికి పోతే కొన్ని వీడియోలు దయచేసి 10 మందికి షేర్ చేయండి అన్న. నాకు ఎటువంటి స్వార్థం లేదు, నాకు ఏ పైస కోసం చెప్తున్నాను. 10 మంది మంచి కోరి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పి నేను మంచి పని చేస్తాను. మీరు 10 మందికి షేర్ చేయండి. మీరు చేస్తే మంచి పని ఏంటి చెప్పాలా? 10 మంది షేర్ చేస్తే మీ 10 మందికి తెలిసి ఈ విషయము ఎక్కడికో వెళ్ళి దాన్ని న్యాయం జరిగే విధంగా ఉంటుంది. మనం ఏ స్వార్థం లేకుండా చేస్తానమన్నా. దయచేసి నన్ను
చిన్నోడు అనుకోండి, పెద్దోడు అనుకోండి, నన్ను ప్రేమించే వాళ్ళందరూ కూడా 10 మందికి షేర్ చేయండి. నేను అదే కోరుకుంటున్నా. జై భీమ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ ధన్యవాదాలు.